హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 5 లక్నో వర్సెస్ టీసీ మ్యాచ్ జరిగింది. ఇది మన లక్నోలో ఈకానా స్టేడియంలో జరిగింది. లక్నో ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈరోజు అయితే. ఎందుకంటే లక్నో బ్యాటింగ్ మంచి స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళైతే ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తారు అనుకున్నాం, కానీ అనుకున్న స్థాయిలో అయితే బ్యాటింగ్ అయితే చేయలేదు. మెయిన్లీ రిషబ్ పంత్ అయితే చాలా డిసప్పాయింట్ చేశాడు. సో ఆ టీం నుంచి అయితే బౌలింగ్ పరంగా అయితే ఎక్సలెంట్గా బౌలింగ్ అయితే చేశారు, కానీ బ్యాటింగ్ మాత్రం ఒక విప్లవం అని చెప్పాలి. వాళ్ళు కేవలం 140 రన్స్కి ఆల్అవుట్ అయిపోయారు. సో అదైతే ఫ్యాన్స్కి చాలా బాధాకరం. సో మనం అయితే ముందే అనుకున్నాం ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరుగుతుందని. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. లక్నో వాళ్ళు మాత్రం మంచి ఫైట్ని అయితే ఇచ్చారు. స్మాల్ టార్గెట్ అయినా కానీ మంచిగా డిఫెండ్ చేసుకొని ట్రై చేశారు. కానీ ఢిల్లీ స్టార్టింగ్లోనే వాళ్ళకైతే పెద్ద ఎదురుదెబ్బ అయితే జరిగింది. కేఎల్ రాహుల్ అయితే అవుట్ అయిపోయాడు. అయినా కానీ నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు కూడా నిలబడలేదు. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయారు. వాళ్ళు మ్యాచ్ గెలవడం కష్టం అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సమీర్ రిచ్వీ అయితే చాలా బాగా ఆడాడు. సో అతన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. తన ఇంపాక్ట్ ప్లేయర్ అని ఎలా ఆడాలో అలా అయితే ఆడాడు. మొత్తానికి అయితే మ్యాచ్ని గెలిపించాడు. అది 70 రన్స్ నాట్అవుట్స్తో. సో ఇదైతే ఆ టీంకి ఒక మంచి ఇదని చెప్పుకోవచ్చు. ఒకవైపు స్టబ్స్ కూడా సపోర్ట్ అయితే ఇచ్చాడు. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్లే మొత్తానికి ఢిల్లీ అయితే గెలిచింది. కానీ వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ అయితే బౌలింగ్లో రాణించాడు, కానీ బ్యాటింగ్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. సో మొత్తానికి అయితే గెలిచేశారు కాబట్టి పర్లేదు. రేపైతే సన్ రైజర్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ నెంబర్ 6 అయితే మన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో అయితే ఉంది. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తాను మ్యాచ్ ఎప్పుడని. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ ఓడిపోయారు. సో ఈ మ్యాచ్లో మంచి కంబ్యాక్ ఇచ్చి ఖచ్చితంగా విన్నింగ్ ట్రాక్లోకి వెళ్తారని కోరుకుంటున్నాను. సో కేకేఆర్ కూడా ఆల్రెడీ ముంబై చేతిలో ఓడిపోయినారు కాబట్టి మేబీ వాళ్ళు కూడా గట్టి ఫైట్ అయితే చేస్తారు. సో ఎస్ఆర్హెచ్కి కేకేఆర్కి మ్యాచ్ అంటే కంపల్సరీ 200+ రన్స్ అయితే ఉంటాయి. సో చూద్దాము ఈ మ్యాచ్లో ఎన్ని రన్స్ స్కోర్ చేస్తారు. మన ఎస్ఆర్హెచ్ అయితే ఈ సీజన్లో ఎలాగైనా 300+ రన్స్ కొట్టాలని చూస్తున్నారు. సో ఈ మ్యాచ్లో ఏమన్నా కొడతారేమో చూడాలి. సో వాళ్ళ బ్యాటింగ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. అభిషేక్ శర్మ, ట్రావెల్ సెట్ వీళ్ళు ఇంకా బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తే, పవర్ ప్లేలో మంచి స్కోర్ అందిస్తే కంపల్సరీ 300 అయితే వెళ్తుంది. సో కేకేఆర్ కూడా టీం అయితే బలంగానే ఉంది. వాళ్ళ ఓపెనర్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. సో చూద్దాము రేపు ఎవరు గెలుస్తారో. వీడియో అయితే లైక్ చేయండి సార్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.